so cute. జస్ట్ డోంట్ మిస్ ద పార్ట్ 2 యాజ్ వెల్. చాలా చాలా కష్టపడి చేశాను ఎడిటింగ్. మీకు బేభత్సంగా నచ్చుద్దని ఆశిస్తున్నాను. కనపడుతున్న ఐలాండ్ ఉంది కదా, ఐలాండ్కి చుట్టూ ఉంటాయి బీచెస్ అన్ని. ఈ 6 బీచెస్ ఆ ఐలాండ్కి చుట్టూ ఉంటాయి. మనం ఏ బీచ్ కావాలంటే ఆ బీచ్కి చూస్ చేసుకుని వెళ్ళచ్చు. Kolan, we are going to Kolan. Come on. It's just 30 rupees. Sorry, 30 bahts. సున్నుండ పిండిలాగా ఉంది. గ్రీన్ సీ. టైర్ మార్చుకుని వాటర్లోకి దిగిపోవాలి అర్జెంటుగా. సన్ స్క్రీన్ రాసుకోవాలి మెయిన్. Ready. కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడికి వచ్చాను. లిటరల్గా ఒడ్డున్నాను, కంగారు పడతామా సరేనా. మా మమ్మీ చాలా టెన్షన్ పడిపోతుంది నీళ్ళలోకి వెళ్ళినప్పుడు. స్విమ్మింగ్ కూడా రాని వాళ్ళకి ఏ ఆటలు ఇంకేముంటాయి. ఒడ్డుకి కొద్దిగా లోపలికి వచ్చి ఫోటోలు దిగాలనుకో, అది ఇంకా పర్లేదు. సరే చనివిచ్చింది కదా అని ఒక 100 మీటర్లు లోపలికి వెళ్తే మాత్రం ఆల్రెడీ ట్యాన్ అయిపోయిన సన్ స్క్రీన్ లేదు, ఏం పని చేయట్లేదు మరి. ఇవన్నీ ఇంకా వాటర్కి వెళ్ళి బనానా రైడ్. ఇదే స్పీడ్ బోట్ 5 నుంచి 10 నిమిషాల్లో తీసుకొచ్చేస్తుంది. జస్ట్ ఇప్పుడే రూమ్ నుంచి నేను కోలాన్ ఐలాండ్కి వెళ్ళాలనుకున్నాను. యాక్చువల్గా డే టైంకి ఇక్కడ ఏం యూజ్ ఉండదు, నైట్ లైఫే మొత్తం పటాయా. అంటే కోలాన్ ఐలాండ్కి వెళ్ళి మధ్యాహ్నం 3-4 కల్లా రీచ్ అవుతాను అనుకుంటున్నాను. అదే నా డార్మిటరీ. ఫ్రంట్ స్టేషన్ హాస్టల్ అండ్ కేఫ్ ఉంది కదా, అదే. ఇక్కడ ఒక 7-11 ఉంది. జస్ట్ గ్రాబ్ సమ్ ఫుడ్ ఓవర్ హియర్ అండ్ లెట్స్ గో. బిఫోర్ లీవింగ్ మనం వెళ్తుంది ఐలాండ్కి కాబట్టి సన్ స్క్రీన్ చాలా అవసరం. అంటే చాలా ఫాస్ట్గా ట్యాన్ అవుతాను నేను సన్లైట్కి. కోలాన్కి వెళ్ళడానికి మనం లొకేషన్కి వచ్చేసాం. ఇప్పుడు మనం బాలి హైపీర్కి వచ్చాము. ఇక్కడ నుంచి బోటింగ్ మీద మనం ఐలాండ్కి వెళ్తాం. ఎక్కడికి? కోలాన్కి. ఆ కోలాన్కి వెళ్ళడానికి టికెట్ కూడా బోట్లోనే తీసుకోవాలి అనేసి అన్నారు. సో వెళ్ళిపోదాం. ఫెర్రీ రైడ్స్ చివరి ఉంటాయంట. ఇవన్నీ స్పీడ్ బోట్స్. ఇప్పుడు దాకా 7 ఎన్నో స్పీడ్ బోట్ సెంటర్స్ దాటాను. ఫెర్రీ రైడ్స్ అంటే మరి అసలు బోట్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా తీసుకెళ్తారు అనేది. 45 minutes జర్నీ అంట. ఈజ్ దిస్ ఫెర్రీ రైడ్? ఫెర్రీ రైడ్ టు కోలాన్. హౌ మచ్? 30 bahts. ఓకే. పటాయా టు కోలాన్ అని రాసేసింది బోట్ మీద. పటాయా వచ్చి మీరు ఏదన్నా ఐలాండ్ విజిట్ చేద్దాం అనుకుంటే బెస్ట్ ఆప్షన్ కోలానే. దీన్నే కోరల్ ఐలాండ్ అని కూడా అంటారు. This way? Okay. 40 to 45 minutes జర్నీ ఉంటుంది షిప్ టు సైడ్. ఈ జాకెట్స్ ఇస్తారనుకోండి ఇప్పుడు. ఎందుకనే మంచిది ముందే వెనకాల కూర్చుందాం, కొంచెం ఫుటేజ్కి బాగుంటుంది. Kolan, we are going to Kolan. Come on. Ferry pier. We just boarded ferry pier. It's just 30 bahts, so I can spend whole 5 to 6 hours in the island. Here there are some of the passengers with me, and they are so cute.
Hello. That's so cute. She is so cute. Poland. It's just 30 rupees. Sorry, 30 bahts. Parasailing జరుగుతుంది అక్కడ. గోవాలో చేస్తాను ఆల్రెడీ, సో ఇప్పుడు అంత ఎక్స్పెన్సెస్ అనవసరం. ఐలాండే. ఎక్కేస్తున్నారు, నేను కూడా ఎక్కేస్తాను. బ్యాగ్ తెచ్చేసుకొని. కొంచెం నీట్గా ఉంటుంది వాటర్, కలర్ అది బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది. మెయిన్ పేపర్స్ కానీ డస్ట్ కానీ ఉండదని చెప్పారు. When someone waving hands to unknown camera, salute. This is king of Thailand. నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మీకు. బిఫోర్ ఎంటరింగ్ ద బీచ్ ఈ చికెన్ స్టిక్స్ ఫ్రూట్ సలాడ్ తిన్నాను. మొదలైపోయింది, ఎండ గట్టి పొడేస్తుంది. బనానా రైడ్, స్పీడ్ బోట్ ఇక్కడ తిప్పుతారు ఆ సరౌండింగ్స్లో. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష్యం దర్శించి. ఫోటోగ్రఫీ జరుగుతుంది, మధ్యలో వెళ్తుంది అందరు. అంతా రోడ్సే యాక్చువల్గా. ఈ ఐలాండ్కి చుట్టూ రోడ్స్ వే ఉందన్నమాట. బైక్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా తిరిగేస్తారు 300-400 బాక్స్ పెట్టుకుని. బ్యాగ్ అది ఎక్కడ పెట్టాలో కూడా ఒకసారి కనుక్కోవాలి, లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలో. ప్లేస్ లేదు ఇక్కడ, క్యాష్ అది తెచ్చుకున్నాం కదా. ఇసుక చూసారు ఎలా ఉందో, సున్నుండ పిండిలాగా ఉంది. ఇసుకలాగా లేదు అసలు. బా మామూలుగా చిల్ అవ్వలేదు అసలు అట్మాస్ఫియర్ని. అసలు ఇసుకలాగే లేదు. వాటర్ కూడా గ్రీన్ సీ. గ్రీన్ సీ. టైర్ మార్చుకుని వాటర్లోకి దిగిపోవాలి అర్జెంటుగా. సన్ స్క్రీన్ రాసుకోవాలి మెయిన్. Ready. Pure water. పర్సనల్గా నేను ఎప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏదో ఒక వస్తువు వదిలేసి వచ్చేస్తూ ఉంటాను. అందుకని చాలా తక్కువ వస్తువులు క్యారీ చేస్తూ ఉంటాను. 3 జతల బట్టలతో బ్యాంకాక్ ఎవడన్నా వెళ్తాడు 15 days ట్రిప్. నేను వెళ్ళాను అయినా చూసారా ఎన్నిసార్లు, ఒకసారి వాచ్, ఒకసారి సన్ స్క్రీన్, ఒకసారేమో చెప్పులు. అంతేనండి మహానం.